హలో ఫ్రెండ్స్, సమ్మర్ అంటే తెలుగువారికి ముందుగా గుర్తొచ్చేది మామిడికాయ. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ అయిన మామిడికాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందుకోసం కుక్కర్లో 30 నిమిషాలు నానబెట్టిన కందిపప్పు, కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు, 7 తెల్లపాయలు, కట్ చేసిన 1 కప్పు మామిడికాయ ముక్కలు, కొంచెం పసుపు, 1 గ్లాస్ వాటర్, అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని కుక్కర్లో మూత పెట్టి 3 విజిల్స్ పెట్టుకోవాలి. గ్యాస్ పోయాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా మెదుపుకొని పక్కకి పెట్టుకోవాలి. అదే కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, సన్నగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, 2 తుంపిన ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగానే రెడీ చేసుకున్న పప్పును పోసుకోవాలి. 2 నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. వేడి అన్నంలోకి నెయ్యి, మామిడికాయ పప్పు, కొద్దిగా పికిల్, ఇంకా ఆమ్లెట్ నంజుకొని తింటే చాలా బాగుంటుంది. సమ్మర్లో ఒక్కసారైనా ఈ పప్పు చేసుకొని ఎంజాయ్ చేసి తీరాల్సిందే.